హాయ్ గాయ్స్! కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. సినిమా అయితే చూసినా భయ్యా. సింపుల్‌గా ఒక ముక్కలో చెప్తాను. సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా. మామూలుగా లేదు. వేరే లెవెల్ అసలు. సినిమా నేను ఎక్కడ కూడా స్పాయిల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హీరో యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. కమల్ హాసన్ గారు ఆయన దశావతారాలని చూపించాడు భయ్యా. ఆయన డిఫరెంట్ గెటప్స్‌లో యాక్టింగ్ పరంగా అయితే అసలు మామూలుగా చేయలేదు భయ్యా. వేరే లెవెల్ యాక్టింగు. అండ్ 'శంకర్' గారి డైరెక్షన్ కనపడింది. 'శంకర్' గారి మార్క్ అయితే కనపడింది. అండ్ 'అనిరుద్' గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని సూపర్బ్ అసలు. గూస్ బంప్ తెప్పించినాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్యా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా. అండ్ హీరో 'సిద్ధార్థ్' కూడా బాగా యాక్ట్ చేశారు భయ్యా. హీరోయిన్ 'రకుల్ ప్రీత్ సింగ్', 'కాజల్ అగర్వాల్' వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి పర్లేదు. అండ్ సినిమా యొక్క స్టోరీ నేను రివీల్ చేయను గానీ స్పాయిల్ అవుతుంది. ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో తప్పు అని మనకు తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈ భారతీయుడు చేసి చూపిస్తాడు. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినాక నేను సినిమా పైన హైప్ ఏం పెట్టుకోలేదు. నాకేం అంత అనిపియలేదు. ఎందుకంటే నేను 'భారతీయుడు పార్ట్ 1లో ఆ క్లైమాక్స్‌కి మించి క్లైమాక్స్ రాదు. అండ్ దానికి మించి సినిమా ఉండదనుకున్నా. కానీ నేను ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా సినిమాని అలా చూసినా. యాక్షన్ సీక్వెన్స్ ఉంటది భయ్యా మామూలుగా లేదు. వేరే లెవెల్ అసలు. మనం పెట్టిన డబ్బులకి ఫుల్ సాటిస్ఫై అయితాం. ఇది మాత్రం పక్కా. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. నాకైతే నచ్చింది మరి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ ఉంటది. ఇది మరి ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు గూడా చూసినట్టయితే మీకు ఇలా మీద కామెంట్ చేయండి. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.